మీనాక్షి నటరాజన్ మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభకి పోటీ చేస్తుంది ఆమె. అయితే ఆమెది స్క్రూటినీ దశలోనే ఆ నామినేషన్ని విత్డ్రా అయింది. నామినేషన్ని తిరస్కరించారు. ఎందుకు తిరస్కరించారంటే ఆమె అఫిడవిట్లో ఆమె మీదున్న ఒక కేసు గురించి అఫిడవిట్లో ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, అందుకోసం ఆమె నామినేషన్ని తిరస్కరిస్తున్నాము అని ఎలక్షన్ కమిషన్ చెప్తుంది. అయితే ఇక్కడి వరకు ఇది కనిపిస్తుంది. కానీ ఆ కేసు నమోదైంది ఎక్కడ అంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఉంది. ఇంకొకటి ఏంటి అంటే అసలు ఆ బీజేపీ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ నాయకులు అని బీజేపీ మంత్రి చెప్తున్నాడు. ఇగో ఇంత ఇష్యూ ఉంది దీంట్లో. నార్మల్గా చూస్తే మీనాక్షి నటరాజన్ నామినేషన్ రిజెక్ట్ అయితే వార్త కాదు, అది ఆమె నామినేషన్ రిజెక్ట్ అవ్వడానికి కావాల్సిన పేపర్లు తెలంగాణ నుంచి వచ్చినాయి అని బీజేపీ వాళ్ళు అంటున్నారు. చూసిండ్రా, అగో అది పెద్ద వార్త. నిజానికి కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ హైకమాండ్ ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతుంది అనేది తెలుసుకోవాలి. అట్లీస్ట్ ఈ ఇన్సిడెంట్ తర్వాతనైనా మీనాక్షికి వెన్నుపోటు పొడిచింది ఎవరు, అసలు తెలంగాణ కాంగ్రెస్లో ఉన్న కట్టప్ప ఎవరు, కాంగ్రెస్ హైకమాండ్ ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి కట్టప్ప ఎవరో తేల్చుకోవాల్సిన అవసరం వచ్చింది. 2.5 ఏళ్లలో జరిగిన చాలా ఇన్సిడెంట్లలో చాలా పెద్ద ఇన్సిడెంట్ ఇది. కాంగ్రెస్లో ఉన్న కట్టప్ప ఎవరు మీరు తెలుసుకోకపోతే గనక కాంగ్రెస్ పార్టీ పుట్టి మునుగుడు ఖాయంగా కనిపిస్తుంది. ఇప్పుడు మీనాక్షి నటరాజన్ మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభకి నామినేషన్ వేసింది. అక్కడ 3 ఖాళీలు ఉన్నాయి. బీజేపీ 3వ అభ్యర్థిని పెట్టినప్పుడు అందరూ ఏమనుకున్నారు అంటే అరే వాళ్ళకి ఉన్న లెక్కల ప్రకారం కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఎమ్మెల్యేల బలం ప్రకారం కాంగ్రెస్ పార్టీకి ఒక రాజ్యసభ వస్తుంది. కానీ బీజేపీ వాళ్ళు 3వ క్యాండిడేట్ని ఎట్లా పెట్టిరు అని కాంగ్రెస్ ఏం చేసిందంటే ఈ ఎమ్మెల్యేలందరినీ కూడా ఒకవేళ ఎమ్మెల్యేలు ఎవరైనా ఫిరాయించి వాళ్ళకి ఓట్లు వేయగల అని ఈ ఎమ్మెల్యేలందరినీ వేరే దగ్గరికి తరలిస్తుంది. వీళ్ళకున్న ఎమ్మెల్యేల సంఖ్య ప్రకారం ఒక రాజ్యసభ వస్తుంది. కానీ 3వ క్యాండిడేట్ని ఎట్లా పెట్టిరు, క్రాస్ ఓటింగ్ ఏమన్నా జరగగల అని ఆల్రెడీ వీళ్ళ ఎమ్మెల్యేలను తరలిస్తున్నారు. కానీ బీజేపీకి ఉన్న బలం ఏంది, మీనాక్షి నటరాజన్ మీద ఫైల్ అయిన కేసే బీజేపీకి ఉన్న బలం అని ఇవాళ అర్థమవుతుంది మనకి. ఈ ఇన్సిడెంట్ మొత్తం చూసిన తర్వాత అందరూ ఒక దిక్కు ఆలోచించారు, కానీ బీజేపీ వాళ్ళు ఇంకొక దిక్కు ఆలోచించారు. సరే ఎవరు ఎటు దిక్కు ఆలోచించినా అసలు బీజేపీ వాళ్ళకి ఈ పేపర్లు ఇచ్చింది ఎవరు, కాంగ్రెస్లో ఉన్న కట్టప్ప ఎవరు, ఇది తేల్చుకోవాల్సిన విషయం. నిన్న ఆమె నామినేషన్ తిరస్కరణకు గురైన తర్వాత అక్కడ మధ్యప్రదేశ్లో ఒక మంత్రి మాట్లాడిరు. ఆయన ఏం మాట్లాడిరో ఒకసారి మీకు వినిపిస్తా. ఇది హిందీలో ఉంటుంది, నేను తర్వాత మీకు చెప్తా ఆయన ఏం మాట్లాడిరు అని. कहाँ से आए हमारे तेलंगाना से। कहाँ से आए भाई? और इसलिए कांग्रेस की क्या स्थिति आप समझ सकते हैं। मतलब हमारे पास तेलंगाना का कागज आ रहा है, तेलंगाना में सरकार इनकी है, तो आप समझ सकते हैं आपकी हमें कांग्रेस के ही लोगों ने जानकारी दी होगी, हमारे पास तो कोई जानकारी थी नहीं। तो कांग्रेस की ये स्थिति है. ఇదే క్లారిటీగా ఆయన ఏం చెప్తున్నాడంటే మధ్యప్రదేశ్ బీజేపీ మంత్రి అయినే మాకు ఎక్కడి నుంచి వచ్చింది, మేము మధ్యప్రదేశ్లో ఉంటాం కదా, మధ్యప్రదేశ్ నాయకులం కదా, ఎక్కడనో తెలంగాణలో కేసు ఫైల్ అయింది మాకెట్లా తెలుస్తుంది, తెలంగాణ కాంగ్రెస్ నాయకుల నుంచే వచ్చింది అని అక్కడ ఒక మంత్రి చెప్తుండు. ఒక రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నటువంటి వ్యక్తి చెప్తుండు మాకు ఎక్కడి నుంచి వస్తుంది, కాంగ్రెస్ పార్టీ నుంచే వచ్చింది, తెలంగాణలో మాకేం సోర్స్ ఉంటుంది, వాళ్ళే ఇచ్చిర్రు మాకు, అక్కడ ఉందైతే వాళ్ళ పార్టీనే కదా, వాళ్ళ పార్టీకి సంబంధించిన నాయకుల నుంచే మాకు వచ్చింది అంటారు. ఇంకా దారుణం ఏంది తెలుసా, అసలు ఈ కేసు ఫైల్ అయింది ఎప్పుడు తెలుసా, 2025లో అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత. అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీనాక్షి మీద నమోదైన కేసు అది తెలంగాణలో. అప్పటికి తెలంగాణకి ఆమె ఇన్ఛార్జిగా వచ్చింది, ఇక్కడికి తెలంగాణకి ఇన్ఛార్జిగా వచ్చింది, తెలంగాణ ఇన్ఛార్జిగా ఉంది. ఆమె తెలంగాణ ఇన్ఛార్జిగా ఇక్కడికి వచ్చిన తర్వాత ఆమె మీద వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడే ఫైల్ అయిన కేసు అది. ఎన్నికలకు పోటీ చేసేటువంటి వ్యక్తులు వాళ్ళ మీద ఉన్నటువంటి కేసుల గురించి ఖచ్చితంగా అఫిడవిట్లో ఇవ్వాలి. ఎందుకంటే ఓట్లు వేసేటప్పుడు జనాలు ఆ ఎన్నుకునేటువంటి అభ్యర్థి మీద ఉన్నటువంటి కేసులు ఏంది అని జనాలకి తెలవాల్సిన అవసరం ఉంది. ఆ ట్రాన్స్పరెన్సీ కోసమని ఎన్నికల కమిషన్ దీన్ని తీసుకొని వచ్చింది. ఎవ్వరు దాచిపెట్టినా సీఎం అభ్యర్థులుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఎన్నికలలో పోటీ చేసేటప్పుడు అఫిడవిట్లలో అన్ని వివరాలు ఇవ్వాలి. ఏ చిన్న వివరాన్ని తప్పుగా ఇచ్చినా కూడా వాళ్ళని తిరస్కరించుర్రి అని అవతల పార్టీ వాళ్ళు ఎలక్షన్ కమిషన్కి పోతారు. మరి ఇట్లాంటి వివరాలు తెలియనటువంటి ఆమె కూడా కాదు మీనాక్షి నటరాజన్ అన్నట్టు ఆమె ఇవ్వలేం రాజకీయాలలోకి వచ్చినటువంటి వాళ్ళు కాదు. పైగా అఫిడవిట్లో వేస్తున్నప్పుడు కూడా చాలా దశలలో ఏమున్నాయి, ఆస్తులు ఏంది, లేకపోతే అప్పులెన్ని,
కేసులు ఏమన్నా ఉన్నాయా, ఇట్లాంటిది లాయర్లు కూడా చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తారు. మరి ఎక్కడ మిస్టేక్ జరిగింది, ఏం జరిగిందో తెలియదు కానీ మీనాక్షికి ఆమె దృష్టిలో లేదా? ఇప్పుడు ఒక కేసు ఫైల్ అయింది. మరి ఆ కేసు వివరాలు ఈమె గాంధీ భవన్కి ఏమన్నా పంపిర్రా వాళ్ళు వివరాలు, లేకపోతే ఈమె ఇంటి అడ్రస్కి ఏమైనా పోయినాయా, ఈమె తీసుకోవడంలో ఏమన్నా మిస్ అయిందా, లేకపోతే అది నార్మల్ కేసే కదా, ఎఫ్ఐఆర్ కాలేదు, లేకపోతే ఇంకొకటి కాలే అనే దాంట్లో ఈమె ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఇవ్వడాన్ని మిస్ అయిందా తెలియదు. కానీ ఆ ఇన్ఫర్మేషన్ ఎట్లా బీజేపీ నాయకులకు పోతుంది? మధ్యప్రదేశ్లో ఉన్నోళ్ళకి, అది ఇక్కడోళ్ళకి కాదు, నాకు తెలిసి ఇక్కడున్న తెలంగాణ నాయకులకు కూడా ఆ సోయి ఉండకపోవచ్చు. ఇక్కడున్న తెలంగాణ నాయకులు కూడా ఏం అక్కడ మధ్యప్రదేశ్కి పోయి వాళ్ళ బీజేపీ నాయకులకి ఇచ్చినట్టుగా కనిపిస్తలేదు. ఎందుకంటే అక్కడ ఒక మంత్రే చెప్తున్నాడు, ఇది మాకు వచ్చిందే కాంగ్రెస్ పార్టీ నాయకుల దగ్గర నుంచి, తెలంగాణ నుంచే వచ్చింది, తెలంగాణలో ఏ పార్టీ అధికారంలో ఉందో చూడుర్రి అని అంటున్నాడు. అంటే ఇప్పుడు తేల్చుకోవాల్సింది ఏంది, ఎట్లా పోయింది, ఎట్లా వాళ్ళ దగ్గరికి ఆ ఇన్ఫర్మేషన్ వచ్చింది అనేది తేల్చుకోవాలి. ఇగో ఇది ఈ పేపర్ నిన్నటి నుంచి సర్క్యులేట్ అవుతుంది. ఈ ఎఫ్ఐఆర్ ఒకటి ఈ కేసుకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్లో సెప్టెంబర్ 2025లో ఈమె మీద 223 BNSS ప్రకారం కేసు ఫైల్ అయింది. ఇదే ఇన్ఫర్మేషన్ ఆమె దాచిపెట్టింది అనేది ఇప్పుడు జరుగుతున్న చర్చ. శ్రీలత అనేట ఆమె కంప్లైంట్ ఇచ్చిన ఆమె పేరేంది అంటే శ్రీలత. ఈమె కంప్లైంట్ మీనాక్షి నటరాజన్ మీద ఇచ్చింది. ఇది తెలంగాణ స్టేట్ ఆఫీస్ గాంధీ భవన్కి పోయినట్టుంది. ఆ నోటీసు అనేది చాలా క్లారిటీగా ఇందులో కనిపిస్తుంది. ఈ ప్రాసెస్ అంతా కూడా, ఈ పేపర్లు కూడా నిన్న వాళ్ళు ఎలక్షన్ కమిషన్కి ఇచ్చిర్రు. ఇది బీజేపీ కాంగ్రెస్ నాయకులు ఎలక్షన్ కమిషన్కి ఇచ్చిర్రు. ఈ కేసు ఫైల్ అయింది సెప్టెంబర్ 2025. ఇది బీజేపీ పార్టీ వాళ్ళు అఫీషియల్గా అక్కడ ఎలక్షన్ కమిషన్కి ఇచ్చినటువంటి లెటర్. అది కూడా నిన్నటి నుంచి విపరీతంగా సర్క్యులేట్ అవుతుంది. అయితే ఈ కంప్లైంట్, ఈ ఆధారాల ప్రకారమే వీళ్ళకి రిసిప్ట్ ఇస్తారు కదా, అది చేసినప్పుడు, కేసు పెట్టినప్పుడు ఇంకో విత్ స్టాంపుతో, సిగ్నేచర్తో. మరి ఇది ఫేక్, ఇంకొకటి అని అనుకోవడానికి కూడా ఆస్కారం కనిపిస్తలేదు. ఇంకొకటి, ఎలక్షన్ కమిషన్ కూడా ఒకవేళ వీళ్ళు ప్రజెంట్ చేస్తే ఈ పేపర్స్ అన్నింటినీ అవి ఫేకా ఒరిజినల్ అనేది కూడా కనుక్కుంటారు. నిజంగా ఈ కేసు ఎక్కడుంది, నిజంగా కేసు అయిందా లేదా అనేది అంతా కనుక్కున్న తర్వాత జరుగుతుంది. ఇదేం ఒక చిన్న నాయకురాలు, ఒక లోకల్ ఎన్నికలో కావు కదా, ఒక కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఒక కీలకమైనటువంటి నాయకురాలు ఆమె మీనాక్షి నటరాజన్ కూడా. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అంత ఈజీగా దీన్ని నామినేషన్ తిరస్కరణకి గురైతే వదిలిపెట్టదు అనే విషయం వాళ్ళకు కూడా తెలుసు. కాబట్టి ప్రాపర్గా బీజేపీ నాయకులు కంప్లైంట్తోనే ఎలక్షన్ కమిషన్ ఏం నిర్ణయం తీసుకోదు. ఇది ఎక్కడ కేసు ఫైల్ అయింది, వాళ్ళు తీసుకొచ్చిన పేపర్ ఒరిజినలేనా లేకపోతే ఫేకా, ఇట్లాంటివన్నీ చూసిన తర్వాతే, క్లారిటీకి వచ్చిన తర్వాతనే ఆమె నామినేషన్ చేసి ఉంటారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తేల్చుకోవాల్సింది, సరే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎలక్షన్ కమిషన్ని కలుస్తున్నారు, ఇట్లా చేస్తారు, ఇదంతా పొలిటికల్ నడుస్తూ ఉంది. ఏం చేసినా ఏం జరిగినా మీనాక్షి నటరాజన్ నామినేషన్ మళ్ళీ యాక్సెప్ట్ చేయదు. ఎలక్షన్ కమిషన్ ఒకసారి తిరస్కరణ చేసిన తర్వాత మళ్ళీ యాక్సెప్ట్ చేసే అవకాశాలు లేవు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తేల్చుకోవాల్సింది ఏంటి అంటే, నామినేషన్ తిరస్కరణకు ఎట్లా గురైంది అనే దాని మీద కాదు మీరు ఫోకస్ చేయాల్సింది. ఆమె నామినేషన్ తిరస్కరణకు గురవడానికి పేపర్లు ఇచ్చింది ఎవరు, ఈ లీకు వీరులు ఎవరు, ఈ లీకేజ్ ఎక్కడి నుంచి జరిగింది, ఏ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ లీక్ చేసిర్రు, తెలంగాణ నుంచి ఎవరు మధ్యప్రదేశ్లో ఉన్న బీజేపీ నాయకులకి ఈ పేపర్లన్నీ ఇచ్చిర్రు. ఇగో ఇది తేల్చుకోవాలి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ హైకమాండ్కి, మీనాక్షి నటరాజన్కి కూడా పెద్ద పరీక్ష ఇది. ఇప్పటి వరకు జరిగినటువంటి ఇష్యూస్ అన్నీ కూడా ఒక ఎత్తు, ఇదొక ఎత్తు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల పరువుకు సంబంధించిన ఇష్యూ కూడా. ఎందుకంటే జాతీయ స్థాయిలో చర్చ జరుగుతుంది దీని మీద. ఓ దిక్కు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రంలో, కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి రాష్ట్రంలో, అదే కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఒక రాష్ట్రంలో ఎన్నికల నామినేషన్ వేస్తే తెలంగాణలో నమోదైన కేసు విషయంలో ఆమె నామినేషన్ తిరస్కరణకి గురైంది. అది స్క్రూటినీ దశలోనే, ముందు కూడా పోలే, ఇంకా స్క్రూటినీ దశలోనే నామినేషన్ తిరస్కరణకి గురైంది. నిజంగా కాంగ్రెస్ పార్టీకి పెద్ద సవాల్ ఇది, పెద్ద షాక్ ఇది. కాంగ్రెస్ పార్టీ తేల్చాల్సింది ఇప్పుడు ఆమె నామినేషన్ ఎట్లా తిరస్కరిస్తారు అని ఎలక్షన్ కమిషన్ని లేకపోతే బీజేపీ నాయకుల మీద కాదు యుద్ధం చేయాల్సింది. వాళ్ళు చేయాల్సింది ఏంటి అంటే, అసలు ఈ లీకు వీరులు ఎవ్వరు అనేది కనిపెట్టుకుంటే ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు ఉంటుంది తప్పించి, ఇంత పెద్ద ఇష్యూ జరిగిన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ చూసి చూడనట్టు వ్యవహరిస్తే కనుక దీని తర్వాత కూడా వాళ్ళు ఇంకా మేల్కోకపోతే ఇక కాంగ్రెస్ పార్టీకి ఎంత నష్టం జరుగుతుంది, ఏం జరుగుతుంది అనేది కండ్ల ముందు కనిపిస్తుంది అని కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులే చర్చించుకుంటున్నారు.